ఇది సమ్మరు అంటే నాకు అంటే ఇది అంటే నేను ఎప్పుడు దారిద్ర్యం, నేను ఎప్పుడు లేమితనాన్ని నమ్మను. నేను ఎప్పుడు మనిషికి విల్ పవర్ ఉండాలే తప్ప. ఇందాక సోదరి పల్నాడు నుంచి వచ్చిన సోదరి కాలు చిన్నప్పుడు పోలియోలో ఇబ్బంది పడ్డాయి, కానీ శ్రమ చేయడానికి శరీరంలో చిన్నపాటి దివ్యాంగం ఉందేమో కానీ మనసులో లేదు. మనసు దివ్యత్వంతో ఉంది. అంటే మీరు అది తలుచుకుంటే చాలు నాకు. నేను అదే గొప్పతనం. అందుకని నేను పని చేయలేను అంటే నాకు దేశం ఎందుకు వెనకబాటుతనంతో ఉంటుందంటే, పని చేసేవాళ్ళు కనుక ముందుంటే నేను చాలాసార్లు నేనే పని చేసేస్తాను, అందరి కోసం వెయిట్ చేయను. ఒక కుర్చీ తీసేయాలన్నా లేదా ఒక శారీరక శ్రమ చేయాలన్నా నేను కూర్చోబెట్టి నేను ముందుంటాను ఎప్పుడు. అది నా ఇంట్లో కావచ్చు, నా ఆఫీసులో కావచ్చు, ఒకసారి పబ్లిక్ పోడియం మన పబ్లిక్ ప్లాట్ఫామ్లో కావచ్చు. అందుకని ఎప్పుడు కూడా నా ప్రత్యేకమైన నా కోరిక, ఎవరైతే శ్రామికులో పనిచేసే వాళ్ళకి షుడ్ బి గివెన్ హైయెస్ట్ రెస్పెక్ట్. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని గుర్తించాలి. ఒక శాస్త్రవేత్తకి ఎంత గౌరవిస్తామో శారీరక శ్రమ చేసే వాళ్ళకి కూడా అంతే గౌరవం ఇవ్వాలి. అది మనసులో ఉండాలి అని చెప్పి, అందుకే నేను ప్రత్యేకించి మీరు ఎందుకు చాలాసార్లు మీరు నన్ను ఎందుకు ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో చూస్తుంటారంటే, అది నేను చూపించగలిగే కృతజ్ఞత. అన్నిటిలో భాగంగా నేను నిన్న మీటింగ్స్ మాట్లాడుతూ ఉంటే, మనకున్నది చాలా దుర్భిక్షం ఉంది. విపరీతమైన ప్రత్యేకించి కొన్ని జిల్లాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లా, అనంతపురం జిల్లా, మన పల్నాడు ప్రాంతం, బాగా నీరుండి నీరు అంతా కలుషితం అయిపోయిన పశ్చిమ గోదావరి జిల్లా, లేదంటే ఇక్కడ మన అవనిగడ్డ బందర్ లాంటి చోట్ల ఉప్పు తవ్వితే నీళ్ళు ఉంటాయి, కానీ అది ఉప్పుతో కలిసి సెలినిటీ ఎక్కువ, ఉప్పుతో ఉండే నీళ్ళు. అటు శ్రీకాకుళం వెళ్తే అక్కడ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయి అక్కడ సీకేడీ లాంటి కిడ్నీ డిసీజెస్. సో ఇప్పుడు ఏమైపోయిందంటే రక్షిత నీరు చాలా చాలా ప్రాధాన్యం అయిపోయింది. ఇదివరకులాగా మనం ఒక బావి తవ్వుకు నీళ్లు తాగుదామంటే ఇబ్బందికరమైన పరిస్థితులు. మన కేంద్ర ప్రభుత్వానికి 87,000 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపాం. మాకు జల్ జీవన్ మిషన్కి కావాలి అనేది. వాళ్ళు పరిశీలిస్తున్నారు. దానికి యాజ్ ఆన్ టుడే మనకి ఈ రోజుకి 28,000 కోట్లు మనకి అనుమతులు ఇస్తామని చెప్పి, భవిష్యత్తులో దాదాపు 29,000 కోట్లు మనకు అనుమతి ఇచ్చారు. భవిష్యత్తు 2028 వరకు మేము దీన్ని కంటిన్యూ చేస్తాం. ఆ తర్వాత అప్పుడు పరిస్థితులను బట్టి చూస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా పరిమితులు ఉంటాయి కాబట్టి ఆల్రెడీ మనం చేయాల్సిన అవి పూర్తి చేస్తాం. దాంతోపాటు అదనంగా పనిచేయాలని ఒక 57,000 కోట్లు కావాలి. సో ఈ సందర్భంగా నేను నిన్న రివ్యూ మీటింగ్ మాట్లాడుతుంటే, అసలు మనకి డబ్బులు లేవనుకుందాం, అసలు మనం ఏం చేయాలి అంటే, డబ్బులు లేకపోతే, కేంద్రం నిధులు లేకపోతే ఇంక రాష్ట్రం పనిచేయదా? ఒకవేళ కేంద్రం ఇప్పుడు యుద్ధ వాతావరణంలో ఉంది, రేపు పొద్దున్న ఆర్థికంగా కేంద్రానికి కూడా ఇబ్బంది ఉండి అదనంగా మనకు నిధులు ఇవ్వలేకపోతే మనం ఏం చేయాలి? దాని మీద సారాంశం. అంటే రక్షిత మంచినీరు ప్రతి ఒక్కళ్ళకి కలుషితం కాని నీరు ఎలా ఇవ్వాలి? కనీసం 55 లీటర్లు పర్ హెడ్ ఇవ్వాలి. ఇది ఎలా చెయ్యాలి? దీని మీద మాట్లాడుతూ ఉంటే ముందు అనిపించింది, విపరీతమైన వర్షాలు పడతాయి. మనకి వర్షపు నీటిని మనం దాచుకోలేము. మనం ఉన్న తటాకాలని, చెరువుల్ని మనం కలుషితం చేసేసాం. సో వీటన్నిటి గురించి ఏమి చెయ్యాలి అని పెడితే, నేను చెప్పాను ముందు లెట్ us సెట్ అప్ ఏ వార్ రూమ్. అంటే ఇది ఎలా పెట్టామంటే, వేసవిలో ఎట్లాగా నీటి కొరత ఉంటుంది, దాన్ని అడ్రస్ చేయడానికి ప్రత్యేకించి డిప్యూటీ సీఎం ఆఫీస్లోను, అలాగే ప్రతి రూరల్ వాటర్ సప్లై హెడ్ క్వార్టర్స్లోను, పిఆర్ డైరెక్టర్ ఆఫీస్లోను ఒక వార్ రూమ్ ఏర్పాటు చేయండి. అది నా డిప్యూటీ సీఎం పేషీ దగ్గర నుంచి మొత్తం అనుసంధానం చేసి